హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం పిక్సెల్యాబ్ యాప్ను ఉపయోగించి గ్రేడియంట్ కలర్స్ అంటే మనకు నచ్చిన గ్రేడియంట్ కలర్స్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీ మొబైల్ ఫోన్లో పిక్సెల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇది డిఫాల్ట్ కలర్, మనకు నచ్చిన కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఒక వీడియో తయారు చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ తీసుకోవాలని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకు నచ్చలేదనుకోండి, మనమే ఓన్గా ఒక కలర్ని అయితే తయారు చేసుకోవచ్చు. అది కూడా గ్రేడియంట్ కలర్. దానికోసం బాటంలో కనిపిస్తున్న 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే పైన కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కలర్స్ అన్నీ కూడా నార్మల్గా మనకి అవైలబుల్గా ఉండేవి. కానీ మనం మన ఓన్గా క్రియేట్ చేయాలంటే కింద గ్రేడియంట్ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు నచ్చిన గ్రేడియంట్ కలర్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. దీనికోసం ఫస్ట్గా కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది చాలా థిక్గా ఉంది. దీన్ని లైట్గా చేసుకోవాలి అంటే కింద 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దానిలో వైట్ బాల్ కనిపిస్తుంది. వాటిని చివరికి అంటే రైట్ సైడ్కి తీసుకొచ్చేయండి. మొత్తం కూడా ఈ విధంగా చేస్తే మనకి ప్యూర్ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకే చేయండి. ఓకే చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్కి మరో కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం కలర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఎల్లో కలర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. లైట్ ఎల్లో కలర్ కావాలి అంటే కింద 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, దానిలో ఉన్నటువంటి వైట్ బాల్ని చివరికి డ్రాగ్ చేస్తే మనకి ఎల్లో కలర్లో కూడా చాలా వేరియేషన్స్ అనేవి వస్తాయి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత పైన మనకి 6 బాక్సెస్ కనిపిస్తున్నాయి. దాని మీద ఒక్కొక్క దాని మీద ప్రెస్ చేస్తే మనం కలిపిన ఆ 2 కలర్స్ కూడా రకరకాల వేరియేషన్స్లో మనకు కనిపిస్తాయి. సో పైన 6 బాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి చూడండి. చూస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి నచ్చిన విధంగా నచ్చిన మోడల్లో ఏ విధంగా అయినా మనం సెట్ చేసుకోవచ్చు. చేసుకొని ఓకే వాటి మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత నేను మరొక కలర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకొని దీన్ని కూడా మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా 3 కలర్స్ సెట్ చేసుకున్న తర్వాత పైన 6 బాక్సులు కనిపిస్తున్నాయి. దానిలో ఒక్కొక్క దాని మీద ప్రెస్ చేసి చూడండి, మీకు డిఫరెంట్ వేరియేషన్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పిక్సెల్యాబ్ యాప్ను ఉపయోగించుకొని గ్రేడియంట్ కలర్స్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇదండి సంగతి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.